మీరు కిరాణా షాప్ లో తీసుకొచ్చే ప్రతి ఐటమ్ మన మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో అది 100% గ్యారంటీ. ఇక నెక్స్ట్ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలా ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని మనం వాడుతున్నాము అంటే అది మనం సెలెక్ట్ చేసుకున్నాము, కానీ ఎవరు చెప్తే సెలెక్ట్ చేసుకున్నాము? ఒక్కసారి ఆలోచించండి, ఎవరు చెప్తే సెలెక్ట్ చేసుకున్నాము? మనకి టీవీ అనేది ఒకటి ఉంటది ఇంట్లో. ఏంటి? టీవీ అనేది ఒకటి ఉంటది. ఈ టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంటే మీరు ఇంట్లో వాడే ప్రతి ప్రొడక్ట్. మీరు ఇంట్లో వాడుతున్న ప్రతి ప్రొడక్ట్ నేను ఇప్పుడు చెప్పగలను. మీ ఇంట్లో వాడే ప్రతి ప్రొడక్ట్ నేను చెప్పగలను. ఎలా చెప్పగలను? ఇక్కడ చూసే కదా మీరు కొంటుంది. నాట్ ఓన్లీ మీరే కాదు, మీ పేరెంట్స్ అయినా అంతకు ముందు అయినా ఎవరైనా కానీ ఈ అడ్వర్టైజ్మెంట్ చూడటం వల్ల ఆ ప్రొడక్ట్ కి మైండ్ ఆటోమేటిక్ గా లోన్ అయిపోయి కొనేస్తున్నాం. మనం ఇంట్లో వాడుకునే సోప్స్ సంతూరు, లైఫ్ బాయ్ ఇవే వాడతాం. ఓకే, సో మెడిమిక్స్ మంచిదని అందరికీ తెలుసు, కానీ మెడిమిక్స్ వాడతారా? వాడరు. గజ్జి లేచినాక వాడతారు. ఎందుకు? అప్పటి వరకు గజ్జి లేచిన వరకు మనకు దాని వాల్యూ తెలియదు. గజ్జి లేచిన తర్వాత అప్పుడు మెడిమిక్స్ గుర్తొస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది థమ్స్అప్ తాగుతారు. ఈ థమ్స్అప్ ఏదైతే ఉందో థమ్స్అప్ లో మనకి కార్బోనేట్ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కార్బోనేట్ కలపడం వల్ల మన బాడీలో, సో లేడీస్ లో అయితే ఎర్లీగా మెచ్యూర్ అయిపోవడం, పిల్లలు లేని సమస్యలు, ఇక దాని వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. మరి మీ అందరూ తెలుసు కదా, సో థమ్స్అప్ మంచిదా, కొబ్బరి బొండ నీళ్ళు మంచిదా అంటే కొబ్బరి బొండ నీళ్ళే మంచిది. కానీ థమ్స్అప్ తాగి 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 హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్తే అప్పుడు కొబ్బరి బొండ నీళ్ళు తాగుతాం. గమ్మత్ ఏంటంటే మన దగ్గరికి మన హాస్పిటల్లో ఉంటే చూడడానికి వచ్చిన మనిషి మనకేమో కాయలు కొబ్బరి నీళ్ళు తీసుకొని వస్తాడు. అవి మనకిచ్చి వీడు బయటికి వెళ్ళి థమ్స్అప్ తాగుతాడు, ఫ్రైడ్ రైస్ తింటాడు. ఇలా బయట ఉన్న ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి తినడం వల్ల ఆడు కూడా తిరిగి మళ్ళీ అదే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల ఈ రోజుల్లో అనేక రకాల సో ప్రాబ్లమ్స్ బారిన పడిపోతున్నాము. ఇంకా చూసుకున్నట్లయితే మనకి మ్యాగీ అందరికీ తెలుసు కదా. సో ఈ మ్యాగీ ఏదైతే ఉందో మ్యాగీ బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే బ్యాన్ అయిన ప్రొడక్ట్లు కూడా మన ఇండియాలో రన్ అవుతాయండి. సో ఇదే అనమాట. సో మోస్ట్ నిజంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాగీ బ్యాన్ అయిపోయింది, కానీ ప్రొడక్ట్ ఇప్పుడు రన్ అవుతుంది. మ్యాగీ ఎందుకు బ్యాన్ అయింది? అది తినడం వల్ల సో పిల్లలకి సో లోపల అనేక రకాల క్యాన్సర్, పేగు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు చనిపోతారని అది తయారు చేసిన సుప్రీంకోర్టులో చెప్పాడు. కానీ దాన్ని ఏం చేస్తున్నారు? అమితాబ్ బచ్చన్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇప్పించి న్యూ మ్యాగీ అని చెప్పేసి బయటికి రిలీజ్ చేస్తున్నారు. మనోళ్ళు పడి తింటున్నారు. కానీ అమితాబ్ బచ్చన్ కనీసం ఆయన ఇంటి బయట ఉన్న కుక్క కూడా పెట్టాడు. కానీ మనం మాత్రం మన ఇంట్లో ఉన్న పిల్లలకి తినండ్రా మనకైతే వంట చేయడానికి ఈజీ అయిపోతుందని తినండ్రా మ్యాగీ అని చెప్పేసి తినిపిస్తూ ఉంటాం. సో ఇలా సో మ్యాగీ కానీ, జాన్సన్స్ బేబీ పౌడర్ కానీ, థమ్స్అప్ అయితే మన చిరంజీవి గారు ఎప్పుడో బంద్ చేశారు. పెప్సీ అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇచ్చారు, అప్పటి నుంచి దానివల్ల ప్రాబ్లం ఉందని బ్యాన్ చేశారు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా బ్యాన్ అయిన ప్రొడక్ట్స్ కూడా మనకి రీస్టార్ట్ చేస్తున్నారు. ఫేర్ అండ్ లవ్లీ వాడితే దాంట్లో పందికో ఉంటది కాబట్టి సో స్కిన్ సంబంధించి సో క్యాన్సర్ వస్తుంది అని బ్యాన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ గ్లో అండ్ లవ్లీ వచ్చింది. మరి గ్లో అండ్ లవ్లీ అంటే ఏంటి? ఈ జస్ట్ అక్కడ యాడ్ చేసేది ఏం లేదు, గ్లో ఒక్కటే, కానీ అది ఇది రెండు సేమ్. కాకపోతే ప్రింట్ లో ఫేర్ అండ్ లవ్లీ దగ్గర గ్లో అండ్ లవ్లీ యాడ్ చేశాడు.